అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ముందుగా ఒక మాట, ఫ్లాష్ బ్యాక్ అనేది మ్యాక్సిమం ఇంకో 2 ఎపిసోడ్స్లో అయిపోతుంది. అదే నేను రోజు 2 పూట్ల పెట్టుంటే ఈ పాటికి అయిపోయేది. కానీ రైటర్ గారు తను కొంచెం పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్టోరీ అనేది కొంచెం లేటుగా అందివ్వడం జరుగుతుంది. అందుకే రోజు ఒక వీడియోనే పెడుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఈ సిరీస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ చూసి ఆదరిస్తేనే కదా నేను ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి నన్ను ఎప్పటిలాగే ఆదరించి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ప్రియసఖి 37వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. నాకు కూడా మీతో మాట్లాడాలి, కంగ్రాట్స్ చెప్పాలనిపించింది, కానీ నేను అందుకే ఆగానంటుంది ధన్వి చిన్నగా నవ్వుతూ. అవునా, అయితే ఇప్పుడు చెప్పు అంటాడు సూర్య మెరిసే కలతో. సూర్య ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ సూర్య బుగ్గపై ముద్దు పెట్టి కంగ్రాచులేషన్స్ సూర్య గారు అంటుంది. ధన్వి చేసిన పనికి అలిగినట్టుగా ఫేస్ పెట్టి, ఇలా నా మొగుడికి కంగ్రాట్స్ చెప్పేది అంటాడు సూర్య. సూర్య ఇంటెన్షన్ అర్థమైన ధన్వి మనసులోనే నవ్వుకుంటూ, ఇలా కాక ఎలా చెప్పాలి సూర్య గారు అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. తను కావాలని చేస్తోందని అర్థమైన సూర్య, నిన్ను ఇలా కాదే, ఉండు నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ, నీకు తెలియకపోతే చెప్పడానికి నేనున్నాను కదా బంగారం అంటూ ధన్విని ఎత్తుకొని అక్కడున్న బెడ్పై పడేసి తన పైకి చేరిపోతాడు సూర్య. ఈ ఊహించని చర్యకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసుకొని సూర్యనే చూస్తూ ఉండిపోతుంది ధన్వి. రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉన్న ధన్విని చూసి చిన్నగా నవ్వుకొని, ఏంటి బంగారం అలా చూస్తున్నావు నన్ను అని అంటూ ఆ కలవ కళ్ళపై పెదవులు అద్దుతూ అడుగుతాడు సూర్య. సూర్య స్పర్శకి తేరుకొని, ధన్వి, సూర్య గారు ఏం చేస్తున్నారు మీరు? ఇది మన ఇల్లు కాదు, అది విషయం మీకు గుర్తుందా లేదా అని అంటుంది కంగారుగా. తన కంగారుని చూస్తూ నవ్వుకుంటూ, నాకు తెలుసు కంచు, ఇది మన ఇల్లు కాదని, కానీ ఇది నా కోసం ఎలర్ట్ చేసిన రూమే. ఇక్కడికి నేను కాకుండా ఎవరు రారు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో అంటాడు సూర్య తన పెదవుల వైపు చూస్తూ. సూర్య చూపులు గమనించి, అయితే మాత్రం మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళంతా ఏమనుకుంటారు? అయినా నేను ఇక్కడికి వచ్చింది ఇంటికి వెళ్తున్నానని మీకు చెప్పడానికి మాత్రమే అని అంటుంది సూర్య కళ్ళలోకి బెరుగ్గా చూస్తూ. ధన్వి కళ్ళలో ఇబ్బందిని చూసి, ఉష్ కూల్ బంగారం, ఎందుకు ఇలా అయిపోతున్నావు? నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానా? ఇప్పుడు మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఎందుకు చేస్తాను చెప్పు అంటాడు. టెన్షన్ వల్ల చల్లబడిపోయిన ధన్వి చేతుల్ని హోల్డ్ చేసి భరోసా ఇస్తూ సూర్య స్పర్శతో తన టెన్షన్ తగ్గించుకొని, ఇంకా నేను వెళ్తాను, మీరు ఫంక్షన్ అవగానే వచ్చేయండి అని సూర్య కలలోకి చూడలేక తలని పక్కకు తిప్పుకొని, మీరు అనుకున్న అప్రిషియేషన్ని ఇంటికి వచ్చాక తప్పకుండా ఇస్తానంటూ సిగ్గుపడుతూ నవ్వుతుంది ధన్వి సిగ్గును చూసి తను కూడా నవ్వుతూ, నాకు కూడా ఇప్పుడే నీతో వచ్చేయాలని బంగారం, అసలే ఈవినింగ్ నిన్ను డ్రెస్లో చూసిన దగ్గర నుంచి నా గుండెల్లో మొదలైన మ్యూజిక్ని ఎంత కష్టంగా కంట్రోల్ చేస్తున్నానో నీకేం తెలుసు అని అంటూ, కానీ పార్టీ కంప్లీట్ అవ్వకుండా నేను వెళ్ళిపోతే బాగుండదని ఆగుతున్నా, లేకపోతేనా ఈ పాటికి నేను తీసుకొని ప్రపంచానికి దూరంగా మనం మాత్రమే ఉండే ప్లేస్కి ఎగిరిపోయేవాడిని అంటాడు సూర్య ధన్వి కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ. సూర్య చూపుల్లోని హాట్నెస్ని తాళలేక ఆ కళ్ళకి చేతుల్ని అడ్డం పెడుతూ, నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను, నన్ను తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ముందు ఈ క్షణం మీ ముందున్న ఆనందాన్ని ఎంజాయ్ చేయండి అంటుంది ధన్వి లో వాయిస్తో. తన మాటకి చిన్నగా నవ్వుతూ కళ్ళకి అడ్డుగా ఉన్న ధన్వి చేతిని తప్పించి, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త, కానీ ఎలా వెళ్తావు అంటాడు సూర్య. నేను అను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతానంటుంది. మీరేం కంగారు పడకండి, ఓకే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళగా నాకు మెసేజ్ చేయి అంటాడు సూర్య ప్రేమగా ధన్వి నుదుటిని చుంబిస్తూ. ఓకే, మీరు జాగ్రత్త, త్వరగా వచ్చేయండి అంటూ ఎందుకో తన మనసు తెలియని అలజడి కలుగుతూ ఉంటే సూర్యని వదలలేక వెనక్కి తిరిగి చూస్తూ మరీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ధన్వి. వెళ్తున్న ధన్విని చూస్తూ తనకి కూడా మదిలో తెలియని ఆందోళన కలుగుతూ ఉంటే, రాత్రిపూట ఒక్కదాన్ని పంపిస్తున్నందుకు అలా ఉందిలే అని తనకు తానే సర్ది చెప్పుకొని ధన్వి వెళ్ళిన కాసేపటికి తను కూడా బయటకు వచ్చి పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు సూర్య. బయటికి వచ్చిన ధన్వి తన ఫ్రెండ్స్ కోసం ఆ గార్డెన్ అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడా కూడా కనబడకపోయేసరికి కిరణ్కి కాల్ చేస్తుంది. డ్రైవింగ్లో ఉన్న కిరణ్ ఫోన్ రింగ్కి బైక్ని పక్కన ఆపి స్క్రీన్ మీద ఉన్న ధన్వి పేరు చూసి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. కిరణ్ హలో అనగానే, ఎక్కడున్నారా అంటుంది ధన్వి చుట్టూ చూస్తూ. ఇప్పటికి గుర్తొచ్చామన్నమాట మేము నీకు అంటూ, అయినా నా పిచ్చి కానీ బావని పక్కనుంటే నీకు ప్రపంచమే గుర్తుండదు కదా, ఇంకా మేమేం గుర్తుంటాం అంటాడు కిరణ్ వెటకారంగా. గొప్ప విషయమే కనిపెట్టావులే, కానీ సంతోషించాం, ముందు ఎక్కడున్నావు అది చెప్పు అని అంటుంది ధన్వి. మేము ఇంటికి స్టార్ట్ అయ్యామే, ఇంకో 10 minutes అయితే ఇంట్లో ఉంటాం, నువ్వు బావతో బిజీగా ఉన్నావు కదా అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేము స్టార్ట్ అయిపోయాం అంటాడు కిరణ్. అయ్యో, అప్పుడే వెళ్ళిపోయారా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ, ఓహ్ అవునా, ఓకేరా, టేక్ కేర్ అని అంటుంది ధన్వి.
సరే నువ్వు బావ కూడా త్వరగా స్టార్ట్ అవ్వండి, మళ్ళీ రేపు ఆఫీస్లో మీటింగ్ ఉందిగా అని అంటాడు కిరణ్. సూర్య రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పబోయి ఆగిపోతూ, ఏం చెప్తున్నాను నేను, ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తానంటే వాడు ఊరుకోడు. మళ్ళీ ఇంటి దాకా వెళ్ళిన వాడు నా కోసం వెనక్కి వచ్చేస్తాడు. అప్పటికే బాగా టైర్డ్ అయి ఉంటాడు. మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకుంటూ, ఓకేరా మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ధన్వి. ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయో లేవో అని అనుకుంటూ, పోనీ ఒకసారి సూర్యకి చెప్దాం అని సూర్య వైపు చూస్తుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉన్న సూర్యని చూసి, ఇప్పుడు ఈయన డిస్టర్బ్ చేయడం ఎందుకులే, మనమే ఎలాగోలా వెళ్ళిపోదాం అనుకుంటూ వెన్యూ బయటకు వస్తుంది ధన్వి. అదే తను చేసిన తప్పు. అటు కిరణ్కి కానీ ఇటు సూర్యకి కానీ ఎవరికి ఒకళ్ళకైనా తను ఒంటరిగా వెళ్తున్న విషయం చెప్పుకుంటే అప్పుడు కథ వేరేలా ఉండేదేమో. కానీ కర్మఫలం అనుభవించాలి అని నుదుటిన రాసుంటే మనకి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ధన్వి ఒంటరిగా బయటికి వెళ్ళడం చూసిన మేఘన విక్కీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. తను, అవునా నువ్వు చెప్పేది నిజమేనా, తను ఒక్కతే వెళ్ళిందా అంటాడు విక్కీ. అవును, నీకోసమే దొరికినట్టుంది అవకాశం, అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా దీన్ని ఉపయోగించుకో, ఎలాగైనా సరే తనని నీ దాన్ని చేసుకో అని అంటుంది మేఘన. తప్పకుండా, కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా నువ్వే చూసుకో అని చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు. బయటికి వెళ్తూ విక్కీ గేట్ దాటి బయటికి వచ్చి ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటే ధన్వి ముందు కార్ ఆపి, ఏంటి ధన్వి ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు అంటాడు విక్కీ. విక్కీ మాటలకు తలెత్తి చూసి, ఏం లేదు విక్రమ్ గారు, ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేస్తున్నాను అంటుంది. అదేంటి ధన్వి, క్యాబ్ బుక్ చేసుకోవడం ఏంటి, నీ ఫ్రెండ్స్ ఏమయ్యారు అంటాడు ఏం ఎరగనట్టు. లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే ఇలా అంటుంది. ఓహ్ అవునా, ఈ టైంలో క్యాబ్ ఎందుకు, నేను ఇంటికే వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తాను రా అంటాడు కార్ డోర్ ఓపెన్ చేసి. పర్లేదు విక్రమ్ గారు, నేను వెళ్ళిపోతాను, మీకెందుకు శ్రమ అంటుంది ధన్వి మొహమాటంగా. ఇందులో శ్రమేముంది ధన్వి, నేను ఫ్రెండ్గా అనుకుంటున్నాను కాబట్టే నా ఫ్రెండ్ ఇబ్బంది పడకూడదని ఇలా అంటున్నాను, కానీ నన్ను ఫ్రెండ్గా అనుకోవట్లేదు. అదే కిరణ్ కానీ కృష్ణ కానీ నా ప్లేస్లో ఉంటే ఇలా అనేదానివా అని అంటాడు విక్కీ సెంటిమెంటల్గా మాట్లాడుతూ. విక్కీ మాటలకు కరిగిపోయి ఈ మధ్య తనతో ఉంటున్న తీరు అది గుర్తుకు వచ్చి, నిజమేనని అనుకుని నమ్మేసి, లేదు విక్కీ అలా ఏమీ లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనే అలా మాట్లాడాను అని అంటుంది. అంతే, ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్తుంది ధన్వి అతనితోటి ఇబ్బందిగా నవ్వుతూ. మరింకేం, నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకుంటే చాలు, నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర, నాకేం ఇబ్బంది లేదంటాడు విక్కీ నవ్వుతూ. అప్పటికి లేట్ అయిపోవడంతో అలాగే విక్కీని కూడా బాధ పెట్టడం ఎందుకులే అని ఆలోచించి, సరేలే మీరే డ్రాప్ చేయండి అంటూ విక్కీ కారు ఎక్కుతుంది ధన్వి. తన ప్లాన్ ఫలించి కారు ఎక్కినందుకు గాల్లో తేలిపోతూ థ్యాంక్ యూ ధన్వి అని పైకి మంచివాళ్ళు నటిస్తూ, లోపల మాత్రం ఎన్ని రోజుల నుంచి నన్ను నీ వెనక పిచ్చివాళ్ళు తిప్పించుకుంటున్నావే నువ్వు అని అనుకుంటూ, ఆ రోజు నీ చున్నీ పట్టుకున్నందుకే నువ్వు ఏడవడం, ఆ సూర్య నన్ను అందరిలో కొట్టి అవమానించడం చేస్తారా అని కసిగా ధన్వి వైపు చూస్తూ, ఈ రోజుతో నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకొని నీ చేతే విక్కీ నా బాయ్ ఫ్రెండ్ అని సూర్యకి చెప్పించకపోతే చూడు అని తనని చూసి ఈవిల్గా నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు విక్కీ. దీపుని కిడ్నాప్ చేసిన తన మనుషులు తను చెప్పినట్టుగానే వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నట్టుగా స్నేహ ఆల్రెడీ వాచ్మెన్కి కాల్ చేసి చెప్పడంతో అతను కారులో ఎవరు ఉన్నది సరిగ్గా గమనించకుండా గేట్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళు డైరెక్ట్గా కార్ని బిల్డింగ్ ముందు ఆపేసి దిగి చుట్టూ చూస్తారు. ఆ బిల్డింగ్ గేట్ దగ్గర నుంచి చాలా లోపలికి ఉండడంతో రోడ్డు మీద వెళ్ళే ఎవరికి కూడా లోపల ఎవరున్నది కనిపించదు. ఈవెన్ వాచ్మెన్కి కూడా. అలా ఉన్న బిల్డింగ్ చుట్టుపక్క పరిసరాలన్నింటినీ గమనించి తమనెవరూ చూడటం లేదని నిర్ధారణకి వచ్చి డ్రగ్ ఎఫెక్ట్కి సురగొల్పోయిన దీపుని కాలో నుంచి దించి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చి స్నేహ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. దీపుని కిడ్నాప్ చేశారన్న సంతోషంలో కార్ని బుల్లెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ మేఘాల మీద ఫామ్ హౌస్కి చేరుకుంటుంది స్నేహ కార్ రావడం చూసి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి కార్ని పార్క్ చేయకుండా హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ హాల్లో కూర్చొని స్నేహ కోసం ఎదురు చూస్తున్న ఇన్ఫార్మర్స్ తను లోపలికి రావడం చూసి లేచి నుంచొని గుడ్ ఈవినింగ్ మేడం అని అంటారు. కానీ స్నేహ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ఇప్పుడు మీ గుడ్ ఈవినింగ్ ఎవరికి కావాలి, ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో అది చూపించండి చాలు అంటుంది కళ్ళతో ఆ హాలంతా వెతికేస్తూ. స్నేహ ఆతృతను చూసి ఒకళ్ళ మొహం ఒకరు చూసుకొని, ఆ రూమ్లో పడుకోబెట్టాం మేడం అంటూ ఆ రూమ్ వైపు చేయి చూపిస్తారు. వాళ్ళు చెప్పిందే తడువుగా పరుగులాంటి నడకతో ఆ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద స్పృహ లేకుండా పడుకొని ఉన్న దీపుని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది స్నేహ వెనుకే రూమ్లోకి వెళ్ళిన ఆ ఇన్ఫార్మర్స్ హిస్టీరియస్గా నవ్వుతూ స్నేహని వింతగా చూస్తూ ఉంటారు. మెల్లిగా నవ్వటం ఆపి దీపు వైపు కోపంగా చూస్తూ, వెళ్ళి ఒక జగ్లో వాటర్ పట్టుకొని రండి అని అంటుంది తన మనుషులకు ఆర్డర్ వేస్తూ. తన మాట విని అందులో ఒక వ్యక్తి వాష్రూమ్లోకి వెళ్ళి ఒకే మగ్గులో వాటర్ తీసుకొని వచ్చి
స్నేహ చేతికి అందిస్తాడు. స్నేహ ఆ మగ్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని ఒక్కసారి ఫోర్స్గా దీపు ఫేస్పై పోస్తుంది. అలా ఒక్కసారిగా వాటర్ తన ఫేస్ మీద పడేసరికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వాటర్ వల్ల తన బాడీలోని డ్రగ్స్ ఎఫెక్ట్ మెల్లిగా తగ్గుముఖం పడడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన బాడీలో ఇంకా ఉన్న డ్రగ్స్ కళ్ళని మసకమసగ్గా కనిపించేట్టు చేస్తుంటే మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని చేతులతో నులుముకొని కళ్ళు తెరిచి చూస్తుంది. అలా చేయడం వల్ల కొంచెం క్లారిటీ రాగా చుట్టూ ఒకసారి పరికించి చూస్తుంది. ఆ రూమ్ని అంతటినీ చూసి అది తన ఇల్లు కాదని, తన రూమ్ కూడా కాదు అని నిశ్చయించుకొని దిగ్గున లేచి కూర్చుంటుంది. తన ఎదురుగా ఉన్న స్నేహని, ఆమె పక్కన ఇన్ఫార్మర్స్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు, నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది. డ్రగ్ ఎఫెక్ట్కి తలంతా కూడా దిమ్ముగా అనిపిస్తూ ఉంటే రెండు చేతులతో తల పట్టుకొని వాళ్ళని చూస్తూ దీపుని చూసి నవ్వుతూ, మేమెవరిమో కాసేపు ఆగాక నీకే అర్థమవుతుంది కానీ అని దీపుని ఎగాదిగా చూస్తూ, ఒంట్లో కేజీ కండలేదు, నువ్వెలా నచ్చావే నా చరణ్కి అంటుంది స్నేహ పొగరుగా. స్నేహ అలా మాట్లాడటంతో, ఏయ్ ఎవరు నువ్వు అంటుంది దీపు మళ్ళీ. చెప్పానా కాసేపు ఆగితే తెలుస్తుంది నేనెవరు అని, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి అని. అయినా చూడటానికి పిట్టలా ఉన్నావు, ఏముందే నీలో, నేను ఎప్పటి నుంచో వెంట పడుతున్నా, నన్ను కనీసం కన్నెత్తైనా చూడని చరణ్ నిన్ను మాత్రం పెద్ద యువరాన్లా చూస్తున్నాడు అంటూ, అంతగా ఏం మాయ చేశావే, మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు చూశానుగా, తను నీ వైపు ఎంత ప్రేమగా చూస్తాడు అని, మేము కలిసి చదువుకునేటప్పుడు నాపై ఉంటే చరణ్ చూపులో ఫ్రెండ్షిప్ కేరింగ్ కనిపిస్తే ఇప్పుడు నన్ను చూస్తున్న చూపుల్లో విసుగు అసహ్యం కనిపిస్తున్నాయి. ఇదంతా ఎవరి వల్ల, నీ వల్ల. అసలు నువ్వనే దానివే లేకుండా ఉండుంటే తను అన్నట్టుగా తన లైఫ్లో సెటిల్ అవ్వగానే నన్నే ప్రేమించేవాడు. ఒకవేళ అప్పటికీ కూడా ప్రేమించకపోయినా ఎలాగోలా నేనే తనని బతులాడు బామాలో పెళ్లి చేసుకునేదాన్ని. కానీ ఇవేమీ జరగనివ్వకుండా నువ్వు మధ్యలో వచ్చి నా చరణ్ని గద్దలా తన్నుకుపోయావు అని. అసలు మీ ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? మహా అయితే 6 నెలలు అంతేగా. కానీ నేను చరణ్ని 5 ఏళ్ళుగా లవ్ చేస్తున్నాను తెలుసా అంటూ, అన్నేళ్ళైనా నా ప్రేమను అర్థం చేసుకొని చరణ్ నిన్నుగాక మొన్న వచ్చిన నిన్ను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకు అంతలా ఏం మాయ చేశావంటుంది దీపు వైపు కోపంగా చూస్తూ. స్నేహ మాటల ద్వారా తను చరణ్ ప్రేమిస్తోందని, కానీ చరణ్ ఆమెను లెక్క చేయట్లేదని అర్థమైన దీపు, చూడు పాప, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నీ సమస్య మాత్రం నాకు బాగా అర్థమైంది. ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. ఇద్దరి మనుషుల మధ్యలో ప్రేమ చిగురించడానికి నెలలు సంవత్సరాలు అవసరం లేదు, ఒక్కరోజు అంతెందుకు, ఒక క్షణం చాలు. కానీ ఆ ప్రేమ ఇద్దరి నుంచి మొదలవ్వాలి. అంతేకాని అది ఒకవైపు నుంచే ఉంటే అది ప్రేమ ఎప్పుడు అసంపూర్ణమే. అసలు ప్రేమ అంటే ఏంటి? నీకు ఒక వ్యక్తి నచ్చాడు అంటే అది ప్రేమ ఎప్పటికీ కాదు, అది కేవలం ఇష్టం మాత్రమే. అసలు ప్రేమ అంటే ఇరు మనసుల పవిత్ర సంగమం. ప్రేమించిన వ్యక్తిపై మన ప్రేమ ఎలా ఉండాలి అంటే తన ఆనందం కోసం, తన సంతోషం కోసం ఆలోచించకుండా మన జీవితాన్ని కూడా రాసిచ్చేసేంతగా మనం ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేయగలిగే తెగింపు ఉండాలి. అంతేకాని తను నాకే దక్కాలి అని స్వార్థం ఉండకూడదు. తన సంతోషం ఎక్కడుందో తెలుసుకొని వీలైతే అది తెచ్చి ఇచ్చేలా ఉండాలి. కానీ తన నుంచి సంతోషాన్ని దూరం చేసి మనతో బలవంతంగా అయినా ఉంచేసుకోవాలనే పంతం ఉండకూడదు అంటూ స్నేహ వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు నీది ప్రేమ అని అడుగుతుంది దీపు. ఆహా, నువ్వు కూడా చరణ్లాగా నాది పంతమని డిసైడ్ చేసేసావన్నమాట. ఓకే, ఆల్ రైట్, మీరు అన్నట్టు నాది పంతమే. ఇప్పుడు నాకు చరణ్ కావాలి అంతే. తనని నేను మనస్ఫూర్తిగా అయినా లేక బలవంతంగా అయినా నా దగ్గరే ఉంచుకుంటా అంతే. ఇది ఫిక్స్ కాదు, కూడదని ఏమన్నా చేయాలని చూస్తే తనని చంపేసి నేను చచ్చిపోతాను, కానీ నీకు మాత్రం దక్కనివ్వను, చూస్తూ ఉండు అంటూ తన మనుషుల వైపు తిరిగి, దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. చరణ్ నా పెళ్లి జరిగే వరకు ఇది ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, అర్థమైందా అని అంటూ దీపు వైపు చూసి, ఇంకొన్ని గంటలు వెయిట్ చేయి బేబీ, చరణ్తో జరిగిన ఆ పెళ్లిని కళ్ళర చూసి అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటుంది స్నేహ. హహా, అదంతా నీ కలలో మాత్రమే జరుగుతుంది. చరణ్ గారు నిన్ను పెళ్లి చేసుకుంటారు అని అనుకోవడం అదంతా నీ భ్రమ మాత్రమే. నీ మంచి కోసమే చెప్తున్నా, అనవసరంగా ఎక్కువ ఆశలు పెంచుకోకు, తర్వాత మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అంటుంది దీపు చాలా కాన్ఫిడెంట్గా నవ్వుతూ. దీపు మాటల్లో కనపడుతున్న కాన్ఫిడెన్స్ని చూసి, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటుంది. నా చరణ్ గారిపై, మా ఇరువురి ప్రేమపై ఉన్న నమ్మకంతో అంటుంది దీపు నవ్వుతూ. దీపు నవ్వులు తనలోని సైకోని నిద్రలేపుతుంటే, చూద్దాం నా పంతం గెలుస్తుందో నీ నమ్మకమే గెలుస్తుందో అంటూ పెద్ద పెద్ద అడుగులతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది స్నేహ. అప్పటిదాకా వాళ్ళ కన్సర్వేషన్ వింటున్న స్నేహ మనుషులు తనలా వెళ్ళిపోగానే వీళ్ళు కూడా బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తారు. అక్కడ హాల్లో దీపు మాటలకు కోపంగా, తనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినా ఏం చేస్తారు అన్న భయం లేకుండా ఎలా మాట్లాడుతుందో అనుకుంటూ దీపుపై నిప్పులు జరుగుతున్న స్నేహని చూసి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఏమైనా చేయాల్సింది మీరు కాదు నేను. ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలాగా వాళ్ళ వైపు తిరిగి, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా ఆ అమ్మాయి తప్పించుకోకుండా చూసుకోండి చాలు అంటూ బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ.
వాళ్ళందరూ వెళ్ళిపోగానే అక్కడున్న బెడ్పై కూలపడి, చరణ్ గారు మీరు ఎక్కడున్నారు, బాగానే ఉన్నారుగా, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి మన మధ్యలోకి రావాలనుకుంటోందని ఎప్పుడూ నాతో మీరు చెప్పలేదు ఎందుకు అంటూ, అయినా నాకు తెలుసు మిమ్మల్ని నా నుంచి దూరం చేయడం దానికి సాధ్యం కాదని అంటూ, చరణ్ గారు ఈ తాటాకు చప్పులకు నేనేం భయపడను, అక్కడ మీరు వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అప్పుడు నా దగ్గరికి రండి, అప్పటి వరకు నేను మీకోసం హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్టు, ప్రేమికుడి కోసం ఎదురుచూపుల్లో ఉండే కిక్ ఇప్పటి వరకు ఎంజాయ్ చేయలేదు. ఈ అమ్మాయి వల్ల నాకున్న ఆ లోటు కూడా తీరిపోతుంది. నేను హ్యాపీగా ఈ ఫీలింగ్ని నా గుండెల్లో భద్రపరుచుకుంటాను మీరు వచ్చేంత వరకు అనుకుంటూ, ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా చరణ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది దీపు. దేవుడా నాకు సాయం చేసి లోపల జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెచ్చి ఆ దుర్మార్గులకు శిక్ష పడేటట్టు చేసే నాదుడే లేడా అని అంటున్న చరణ్ భుజంపై ఎవరితో చెయ్యి పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడి నుంచొని తన వైపే నవ్వుతున్న వ్యక్తిని చూసి అప్పటిదాకా ఉన్న భయం ప్లేస్లో సంతోషం చేరి, నువ్వు వచ్చేసావా అంటాడు చరణ్ మెరుస్తున్న కళ్ళతో. హహా, నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను బావా, వచ్చేసాను అంటాడు అతను నవ్వుతూ. చరణ్ కూడా నవ్వుతూ థ్యాంక్ యూ బావా అని అంటూ అతన్ని హక్ చేసుకుంటాడు. అతను కూడా చరణ్ చుట్టూ చేతులు వేసి, ఇక్కడి దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే నుంచొని నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి బావా అంటాడు అతను. అతని మాటలు విని తనను వదిలి డల్గా ఫేస్ పెట్టుకొని, అదేం అడుగుతావులే బావా, నేనేదో పెద్ద పోటుగాడిలా ఇదిగో అంటూ తన మెడలోని కెమెరాను చూపిస్తూ ఇదొకటి వేసుకొని ఊపుకుంటూ వచ్చేసాను, కానీ వచ్చాక తెలిసింది ఇక్కడికి నాలాంటి వాళ్ళు లోపలికి రాకుండా బయట దున్నపోతుల్ని కాపలా ఉంచారని అంటాడు చరణ్. చరణ్ చెప్పింది విని, హహా, దున్నపోతుల్ని కాపలా పెట్టడం ఏంటి బావా అంటాడు అతను. అతని వైపు చూసి, నువ్వు నా మాటలు నమ్మట్లేదు కదా, అయితే నువ్వే చూడు అంటూ అతని గడ్డం పట్టుకొని తల తిప్పి గేట్ వైపు చూపిస్తాడు. అక్కడ లావుగా నల్లగా కండలు తిరిగిన రౌడీలను చూసి నవ్వుతూ, వాళ్ళేనా నువ్వు చెప్పిన దున్నపోతులు అంటాడు అతను. ఏ వాళ్ళు నీకు మనుషుల్లో ఏమైనా కనపడుతున్నారా అని అంటాడు చరణ్ నవ్వుతూ. హహా, ఇన్నేళ్ళు వచ్చిన నీలో ఈ కామెడీ యాంగిల్ మాత్రం పోలేదు, కానీ ఇంకా ఈ కబుర్లు ఆపి మనం వచ్చిన పని చూద్దామా అంటాడు అతను. చరణ్ కూడా నవ్వుతూ, అది బై బర్త్ వచ్చింది, అంత తొందరగా పోదులే, కానీ పద వెళ్దాం అని అంటాడు చరణ్ కూడా. ఇద్దరూ కలిసి ఆ గోడ దూకి లోపలికి వెళ్తారు. అప్పుడే బాడీలు హ్యాండ్ ఓవర్కి చేసుకోవడానికి వస్తున్న ఆ ఫారినర్స్ కార్లు కూడా బంగ్లాలోకి ఎంటర్ అవుతాయి. వాళ్ళు రావడం చూసి ఇద్దరు స్పీడ్గా ఒక పక్కకు వెళ్ళి ఎవరికీ కనిపించకుండా దాక్కుని వాళ్ళ కదలికల్ని గమనిస్తూ చరణ్ తెచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో అక్కడ జరుగుతున్నవన్నీ క్యాప్చర్ చేస్తారు. ఆ ఫారినర్స్ రావడం చూసి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న రామ్ కిషోర్లు బయటకు వచ్చి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తారు. అందరూ లోపలికి వెళ్ళడం చూసి వీళ్ళు కూడా మెల్లిగా వెనక వైపుకి వెళ్తారు. అప్పుడే చరణ్ చేతిలోని కెమెరా జార్ కింద పడుతుంది. ఆ శబ్దానికి అలర్ట్ అయిన రౌడీలు అందరూ అక్కడికి వచ్చి చరణ్ని తన పక్కన ఉన్న వ్యక్తిని చూసి కావాలని కదలనివ్వకుండా చుట్టుముడతారు. తన్విని కారులో తీసుకుని వెళ్తున్న విక్కీ తనని చూసి వంకర నవ్వు నవ్వుతూ, ఇవాళతో నువ్వు నాదానివి అయిపోతావు తన్వి, ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు అనుకుంటూ కార్ని తను వెళ్ళాలనుకున్న ప్లేస్కి మళ్ళిస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ధన్వికి తను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని అనిపించడంతో, విక్రమ్ గారు మనం వెళ్లాల్సింది కాదేమో కదా అంటుంది. చుట్టూ పరిసరాలను అనుమానంగా చూస్తూ తన మాటలకి తడబడుతూ, లేదు ధన్వి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే రూట్, తను ఇక్కడే ఉంటాడు, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అని అంటేను అటు వెళ్తున్నాను, ఒక 5 మినిట్స్ అంతే, ఇలా కలిసి అలా వెళ్ళిపోదామంటాడు ధన్విని నమ్మబలుకుతూ. కానీ విక్రమ్ గారు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, పైగా మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళ ఇంటికి నాతో వెళ్తే ఏం బాగుంటుంది, వదిలేండి, నేను ఇక్కడ దింపేసేయండి, క్యాబ్లో వెళ్ళిపోతాను అంటుంది. మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ని కలిసి రండి అని అంటుంది ఇబ్బందిగా. అయ్యో, కోరి వచ్చిన అవకాశాన్ని అంత తేలిగ్గా ఎలా వదులుతాను ధన్వి, నేను అనుకున్నది జరగకుండా నిన్ను మధ్యలో అలా ఎలా వదిలేస్తాను అంటాడు విక్కీ అతని మాటలకు అనుమానంగా చూస్తూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు విక్రమ్ గారు అంటుంది. అదే, రాక నిన్ను నా కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసే అవకాశం వస్తే అది పూర్తి చేయకుండా మధ్యలోనే అలా ఎలా దింపేస్తాను అంటున్నా, అంతే అని అంటాడు విక్కీ తడబడుతూ. ఓహ్ అదా, ఏం పర్లేదులేండి, నా కోసం మీరు ఇబ్బంది పడటం ఎందుకు అని అంటుంది ధన్వి. ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది ధన్వి, ఇన్ఫాక్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను కూడా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతూ ఉన్నందుకు అని అంటాడు తనని నిలువెల్లా కళ్ళతోనే స్కాన్ చేస్తూ. విక్కీ చూపులు ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్న తన మాటలు నమ్మడంతో ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా కూర్చుంటుంది ధన్వి. అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత సిటీకి కొంచెం దూరంలో ఉన్న ఏరియాలో అధునాతనంగా కట్టబడ్డ బిల్డింగ్ ముందు ఆగుతుంది విక్కీ కార్. చుట్టుపక్కల పెద్దగా ఇల్లు కానీ ఇంకే ఇతర బిల్డింగ్స్ కానీ లేని ఆ ప్రదేశం ధన్విలోని భయాన్ని రెట్టింపు చేస్తుంటే, ఇదేంటి విక్రమ్ గారు, ఎవరి లేని చోటని కట్టుకుంటారు మీ ఇల్లు, మీ ఫ్రెండ్ అంటుంది ఆ ప్లేస్ అంతటి భయంగా చూస్తూ. అదా, వాడికి పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అంటే చాలా ఇష్టం, ఇక్కడైతే ఇంట్లో ఏం చేసినా ఎవరికీ తెలియదు కదా, అందుకే అని అంటాడు ధన్వి నదులా చూస్తూ. ఏంటి అంటుంది విక్కీ వైపు భయంగా చూస్తూ. ఆహా ఏం లేదు, వాడికి సౌండ్ పొల్యూషన్ అంటే నచ్చదు, అందుకే ఇలా సిటీకి దూరంగా ఉంటాడు అంతే, లోపలికి వెళ్దాం పదా అంటాడు
ఇంటి వైపుకి అడుగులు వేస్తూ ఆ ఇంటిని నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ భయంగానే విక్కీ వెనకాలే ఆ ఇంట్లోకి వెళ్తుంది ధన్వి. ఇంట్లోకి వెళ్ళిన విక్కీ ధన్వి లోపలికి రాగానే మెయిన్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. డోర్ వేసిన శబ్దానికి వెనక్కి తిరిగి డోర్ క్లోజ్ చేస్తారంటే మీరు అని అడిగింది. భయం వల్ల వణుకుతున్న గొంతుతో ధన్వి వైపు చూస్తూ విక్రమ్ క్రిమినల్గా నవ్వుతూ, ఇక్కడ జరిగేదేది బయటకు తెలియకుండా ఉండటానికి ధన్వి అని అంటాడు ఈవిల్ స్మైల్ చేస్తూ. ఏం మాట్లాడుతున్నారు విక్రమ్ గారు మీరు అని అంటుంది విక్రమ్ని అనుమానంగా చూస్తూ ధన్వి. కదా ఇంకా ఉంది. ఇప్పుడు ఈ విక్కీ చేతిలో నుంచి ధన్విని కాపాడే వాళ్ళు ఎవరు? విక్కీ ధన్విని ఏమీ చేయలేడు కదా. అసలు సూర్య ధన్విని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? మరో పక్క స్నేహ చరణ్ నుంచి దీపు ఎలా రక్షించుకుంటుంది, తనను తాను కాపాడుకుంటుంది? చరణ్కి సహాయం చేయడానికి వచ్చిన అతని బావ ఎవరో గెస్ట్ చేయండి. అతను మీకు బాగా తెలిసిన వ్యక్తే, పైగా మీకు ఇష్టమైన వ్యక్తి. తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.